సైకిల్స్ రెగ్యులర్ గా రాకపోతే ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం వస్తుందా డాక్టర్ అని చాలా మంది అడుగుతుంటారు. దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఎప్పుడు ఒకటే ఫిక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఉండాలని కాదు. సో చాలా మంది పేషెంట్స్ రెగ్యులర్ సైకిల్స్ అనగానే 28 డేసే ఉంటాయి అని అనుకుంటారు. కానీ 21 to 35 డేస్ సైకిల్ అనేది ఒక నార్మల్ రేంజ్ లాగా తీసుకుంటాం. వెరస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే మాత్రం ఒకవేళ పీరియడ్ 21 డేస్ కన్నా ఎర్లీగా రావడం, లేదంటే 35 డేస్ తర్వాత రావడం, లేదంటే కంప్లీట్ గా స్కిప్ అవ్వడము, లేదంటే అంత ముందంతా నార్మల్ ఉండి సడన్ గా ప్యాటర్న్ లో చేంజ్ రావడం, వీటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ లాగా తీసుకుంటాం. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కి చాలా రీజన్స్ ఉండొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, లేదంటే సడన్ ట్రావెల్, ఇల్నెస్ ఆర్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్ స్టైల్ చేంజెస్. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా ఓవ్యులేషన్ కరెక్ట్ టైం కి అవుతుంది అండ్ దాని వల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది బెటర్ గా ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో కరెక్ట్ గా ట్రాక్ చేయలేము. సో దీని వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఇలా సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు ప్రాపర్ గా ఇవాల్యుయేట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి సైకిల్స్ రెగ్యులర్ అవడం చూస్తుంటాం. సో సైకిల్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటే ఫర్టైల్ డేస్ అనేవి క్లియర్ గా తెలుస్తాయి. క్లారిటీ ఉంటే భయం తగ్గుతుంది అండ్ ప్లానింగ్ ఈజీ అవుతుంది.